రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అవినీతికి పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఏసీబీ అధికారులు రెండో రోజు కొనసాగుతున్న దాడుల్లోని భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయని తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా విశాఖ జీవీఎంసీ పరిధిలోని గాజువాక ప్రాంతంలోని ఇప్పటికే ఆ ప్రాంతంలోని ఏసీపీ ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్ విభాగంలోని జరిగినటువంటి అవినీతి పైన పూర్తిగా విచారణ కొనసాగినట్టు తెలుస్తున్నది. రెండో రోజు విచారణలోని భయంకరమైన నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగినటువంటి అవినీతికి ఆజ్యం పోస్తూ అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, టౌన్ ప్లానింగ్ విభాగంలోని ఎక్కడెక్కడ ప్లాన్లు ఇచ్చారు, అప్రూవల్ చేశారు, కమర్షియల్ కాంప్లెక్స్, ఇండివిజువల్ హౌసుల పైన కూడా అవన్నీ కూడా ఆరా తీస్తున్నారు. ఆరా తీసినటువంటి సందర్భంలోని భయంకరంగా అవినీతికి పాల్పడినట్టు బయటకు వచ్చినాయి. ఆ భయంకరంగా అవినీతికి పాల్పడుతున్నటువంటి ఎక్కడెక్కడ చేశారు, ఏం చేశారు అనేది ఇన్ఛార్జ్ అధికారులతో పాటు ఏసీబీ అధికారులు, ఏసీపీ ఒక పక్క ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులతో పాటు మరో పక్క టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను కూడా తీసుకువెళ్ళి మరి ఆ ఎక్కడైతే ఇల్లులు కడుతున్నారో అక్కడికే తీసుకెళ్లి కూడా విచారణ కొనసాగినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఈ విచారణలో భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. మరో పక్క మధురవాడ ప్రాంతంలో కూడా ఇదే తంతు జరుగుతున్నది. మధురవాడ జోన్ 8 దగ్గర నుంచి మధురవాడలో కూడా ఇదే పరిస్థితి జరుగుతున్నది. మధురవాడలోని శాస్త్రి ఏసీపీ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఆయన నిన్న జరిగినటువంటి సంఘటనలతోటి ఉల్లికి పడినట్టు తెలుస్తూ ఉన్నది. జీవీఎంసీ విభాగంలో అవినీతికి ఎక్కువ ఆజ్యం పోస్తున్నారని, టౌన్ ప్లానింగ్లోని విపరీతంగా దోచుకున్నారని ఇప్పటికే మధురవాడ ప్రాంతంలో